హలో అండి అందరికీ. ఇదైతే డే 5 వ్లాగ్. యాక్చువల్‌గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక 3 వీక్స్ అయిపోయింది. రీసెంట్‌గా ఊరికి వెళ్ళొచ్చాం. అప్పటి నుంచి అయితే లాంగ్ వీడియో షూట్ చేయడానికి టైం లేదు. సో, షార్ట్ వీడియోస్‌గా షూట్ చేసుకొని అవి అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియో అయితే ఆఫ్టర్ 3 వీక్స్ ఇప్పుడే తీస్తున్నా. అస్సలు టైం ఉండట్లేదు చెప్పాలంటే. సో, ఇంకా తీయాలి కాబట్టి తీసి పెడుతున్నా అంతే. ఇదైతే ఒకరోజు సండే వ్లాగ్. సండే ఆఫ్టర్నూన్ నుంచి నేను ఏం వంటలు చేశాను, ఏం చేశానని చూపిస్తున్నా అంతే. సింపుల్గా ఉంటుంది. ఈరోజు మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాడు. నేను అనుకున్న చికెన్ తెస్తాడని, కానీ చికెన్ తీసుకురాలేదు, మటన్ తీసుకొచ్చాడు. సో ఇంకా మటన్ రెడీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ హైదరాబాద్లో మటన్ అంటే కొంచెం డౌట్గానే తీసుకోవాలి. అంటే ఫ్రెష్గా అయితే దొరకదు. అంటే నిన్నటి మటన్ని ఈరోజు మటన్ని మిక్స్ చేసి ఇస్తారు. అందుకే కొవ్వు అయితే ఎండిపోయి ఉంటుంది. సో దాన్ని చూస్తేనే తెలిసిపోద్ది. కానీ లక్కీగా ఈరోజు అయితే మాకు ఫ్రెష్ మటనే దొరికింది. మాకు ఇంటి దగ్గరలోనే దొరుకుతుంది. సో ఎప్పుడు కావాలని పోయి తీసుకోవచ్చు. కాకపోతే ఫ్రెష్గా ఉందా ఓల్డ్ అని చూసి చెక్ చేసుకొని తీసుకోవాలంతే. మనకి మన ఊర్లలో అయితే ఆ రోజే కట్ చేస్తారు. ఆ రోజు మొత్తం అందరూ కొనేస్తారు, తీసుకెళ్ళిపోతారు. ఒక్కటి కూడా అంటే ఒక కేజీ కూడా దొరకదు. లాస్ట్కి వితిన్ 1-2 అవర్స్లో అయిపోతుంది. ఇక్కడ అలా కాదు. షాప్లో ఎలాడుతూనే ఉంటుంది. అది ఎప్పటిదని మాత్రం నేను యాక్చువల్గా మటన్ తక్కువగానే చేస్తాను. అంటే మేము అప్పుడప్పుడు తెచ్చుకుంటాం, ఫ్రీక్వెంట్గా ఏం తీసుకోము. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా ఉంటుందో లేదని డౌట్ అంతే. సో మా అమ్మ వచ్చినప్పుడు అయితే మా మటన్ తీసుకొస్తాడు మా హస్బెండ్. చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా అమ్మ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ. ఇంకా ఇవాళ మటన్తో పాటు సంగటి కూడా చేయాలనుకుంటున్నా. సంగటి కూడా నాకు చేయడం వచ్చు. మరి అంత పర్ఫెక్ట్ అయితే కాదు, కానీ ట్రై చేస్తా. అప్పుడప్పుడు చేస్తుంటాను. యాక్చువల్గా సంగటి మా అత్త మామకైతే చాలా ఇష్టం. మా అత్త అయితే లేరు ఇప్పుడు. సో మా మామకైతే ఇష్టము. నేనైతే ఎక్కువ మందికి చేయలేను. 1-2 పర్సన్స్కి అయితే సంగటి చేస్తా. నేను సంగటిని కుక్కర్లోనే చేస్తా. అంటే అన్నం ఉంచి దాంట్లోనే పిండి వేసి చేయడం అది అంతగా తెలియదు. కానీ కుక్కర్లోనే నాకు ఎలా చేయాలని నాకు మా అత్త నేర్పించింది పెళ్ళైన స్టార్టింగ్లో. సో అప్పటి నుంచి నేను అదే చేస్తాను ఎప్పుడైనా సంగటి చేయాలంటే. నేను మ్యాక్సిమం రోజంతా నైటీలోనే ఉంటా. వీడియో షూట్ చేసుకోవాలని డ్రెస్ అయితే వేసుకుని రెడీ అయ్యి వచ్చా మినిమల్గా. మరి నైటీలోనే వీడియోస్ అంతా షూట్ చేసి పెడితే అంత బాగా అనిపించదు కదా. అందుకే డ్రెస్ వేసుకున్నా, ఇంకేం లేదు. ఇది నార్మల్ డ్రెస్సే, ఇంట్లో వేసుకునేదే. సో సంగటి కోసం ఒక కుక్కర్లో అయితే రైస్ పెట్టేసిన. అంటే ఫస్ట్ రైస్ చేసేసి కొంచెం రైస్ పక్కకు తీసి పెడతా. అంటే కొంచెం అవసరమైతే తీసుకోవచ్చని. తర్వాత దాంట్లోనే నేను మళ్ళీ వాటర్ పోసి మెత్తగా ఉడకబెట్టి సంగటి అయితే చేస్తాను. ఈ లోపల కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నా. ఆనియన్, సో 2 ఆనియన్లు, 2 టమోటాలు, ఒక పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మసాలాలు ఉంటాయి కదా, అంటే చెక్క, మొగ్గ, లవంగం అవన్నీ తీసి ముందుగానే ప్రిపేర్గా బయట పెట్టుకుంటున్నా అంతే. ఇంకా అల్లం పేస్ట్కి వస్తే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునే ఉంటాను. సో అదైతే ఫ్రిడ్జ్లో ఉంది. సో దాన్ని అయితే వాడతాను. నేను అల్లం పేస్ట్ చెప్పే కదా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ, బయట నుంచి అయితే ఏం కొనుక్కోను. సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది, నువ్వు వీడియోస్లో వాయిస్ ఓవర్ ఇస్తావు కదా, అది ఏదో నిద్రపోయినట్టు చెప్తున్నావు అని అన్నది. యాక్చువల్గా నేను వీడియోస్ ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తానంటే నైట్ 12 తర్వాత, మా పిల్లలందరూ పడుకున్న తర్వాత సైలెంట్గా ఉంటుంది కదా, అప్పుడు నేను కొంచెం సైలెంట్గానే చెప్తే ఎక్కడ నా మాటలు వాళ్ళకి వినిపిస్తాయని చెప్పి డిస్టర్బ్ కాకుండా. యాక్చువల్గా నిద్రపోయే టైం కదా, నాకు కూడా నిద్ర వస్తుంది. కాకపోతే వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే అలా చెప్తాను. డే టైంలో వాయిస్ ఓవర్ ఇస్తే కొంచెం యాక్టివ్గానే ఉంటుంది, కానీ నైట్ కదా కొంచెం అంత మబ్బుగానే అనిపిస్తుంది. నేను మటన్ అయితే ముందుగానే కుక్కర్లో ఉడకబెట్టి తర్వాత కూరగా రెడీ చేస్తాను. కొందరు కుక్కర్లోనే అన్నీ కలిపి పెట్టేస్తారు. కానీ మా హస్బెండ్కి ముందుగానే మటన్ని కుక్కర్లో జస్ట్ ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్తో ఉడికిస్తే ఆ స్మెల్ అంత ఎక్కువ ఉండదు. స్మెల్ పోతుంది, కొంచెం బాగా కుక్ అవుతుంది. తర్వాత దాన్ని కూరగా వండితే బాగుంటుందని సో నేనైతే అలా కుక్కర్లో ముందుగానే బాయిల్ చేసి తర్వాత కూర వండుతాను. సో అందరిలాగా అన్నీ కలిపెట్టి ఒకేసారి వండను. అలా కలిపెట్టి ఒకేసారి వండేస్తే కొంచెం ఏదో మటన్ స్మెల్ లాగా అనిపిస్తుంది. సో మనకి స్మెల్ రాకుండా మటన్ టేస్టీగా ఉండాలంటే ముందుగానే కుక్కర్లో వేసి ఒకసారి ఒక 5-6 విజిల్ అయితే మటన్ బాగా కుక్ అయిపోద్ది. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొందరు అంటారు కుక్కర్లో వండితే చాలా సప్పగా అయిపోద్ది అని. అలా ఏమి ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేసుకుందాం అనుకున్నా, కానీ కుదరలేదు. లేట్గానే లేచాం. ఇంకా లేయడం, మేము తినడం, పిల్లలకి తినిపించడం, వాళ్ళకి స్నానాలు, ఇంకా గిన్నెలు వాష్ చేయడం ఇవే అయిపోతాయి కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేసా. లంచ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియో షూట్ చేస్తున్నా. వీడియో కూడా చాలా లెంతీగా ఏం లేదు. ఇదైతే షార్ట్ వీడియో, అంటే ఒక 10 మినిట్స్ ఉంటుంది అంతే. సో దీని కంటిన్యూషన్ ఇంకొక వీడియో అయితే ఉంది. సో అదే ఆ వీడియోలో ఇంకా కంప్లీట్గా చూడొచ్చు. ఒకే వీడియోలో అన్నీ పోస్ట్ చేయాలంటే నా మొబైల్ అంతా సపోర్ట్ చేయదు. అందుకే నేను పార్ట్స్గా చేస్తున్నా. వీడియోస్ అయితే ఏదో ఒకటి షూట్ చేస్తున్నా. షార్ట్ వీడియోస్కి అయితే ఏది చెప్పలేకపోతే ఏదో ఒక సాంగ్ యాడ్ చేస్తున్నా.
సో ఇంకొన్నిటికైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇస్తున్నా. యాక్చువల్గా ఏం వీడియోస్ చేయాలా, ఏం వీడియోస్ పెట్టాలా అసలు క్లారిటీనే లేదు. ఏదో ఒకటి తీస్తున్నాం పెడుతున్నాం అనే ఇదితోనే ఉన్నా నేనైతే. చూద్దాం స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. అసలు షార్ట్ వీడియోలో ఎవరు చూడటంలా, ఇంక ఈ లాంగ్ వీడియోస్ ఎవరు చూస్తారని నన్ను చాలామంది కామెంట్ చేస్తారు. సరే ఎవరో ఒకరు చూస్తారు కదా అని నేను పోస్ట్ చేస్తున్నా అంతే. ప్రతి వీడియో తగ్గట్టుగా మాటలు చెప్పాలంటే అంత ఈజీ కాదు కదా. సో మనకి ఏది అనిపిస్తే అది చెప్పేస్తున్నాం. సో మినీ బ్లాగ్లో చెప్పడం చాలా ఈజీ. ఇలా లాంగ్ వీడియోస్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఏం మాట్లాడాలో కూడా నిజంగా అర్థం కాదు. యాక్చువల్గా మటన్లో ఎక్కువ టమాటాలు వేయకూడదు. నేను రెండు టమాటాలు తీసుకున్నా. మరీ టమాటా లేకపోతే కూడా అంతేం బాగుండదు. కొందరు టమాటాలు వేస్తే పుల్లగా ఉంటుంది లేదా స్వీట్నెస్ వస్తుందని వేయరు. కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అన్నీ వేసుకుంటేనే కదా టేస్ట్ ఉంటుంది. నేను కుకింగ్ బాగా చేస్తా. కర్రీస్ అన్నీ మ్యాక్సిమం బాగానే చేస్తా. అంటే ఎక్కువ స్పైసీగా ఉండదు, మసాలాలు ఉండవు. చిన్నపిల్లలు తినొచ్చు, అందరు తినొచ్చు. నా ఫుడ్ అయితే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. మా హస్బెండ్ నా ఫుడ్ని చాలా ఇష్టపడతారు. నేను ప్యారలల్గా రెండు కుక్కర్లు పెట్టేసిన, ఒక రైస్ పెట్టేసిన, అలాగే మటన్ కూడా ఉడికిస్తున్నా. అంటే 1 by 1 చేసేసుకోవచ్చు ఒకేసారి అని. మళ్ళీ ఒక్కొక్కటి కుక్ చేస్తే చాలా లేట్ అయిపోద్ది, టైం అంతా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే రైస్ అయితే కుక్ అయిపోయింది. 4 విజిల్ అయితే వచ్చేసింది. తర్వాత కొంచెం అన్నం అయితే పక్కకు తీసి పెట్టుకుంటున్నా. అంటే అదే కుక్కర్లో అంత అన్నం వేసి వండితే సంగటి గెలవడం కొంచెం కష్టం ఉంటుంది. రైస్ తీసి పెడుతున్నా. అవసరమైతే తినొచ్చు, లేదంటే నైట్కి పెట్టుకోవచ్చు. సో ఈ కొంచెం రైస్ తీసిన తర్వాత మిగిలిన రైస్లో కావాల్సిన అంటే అన్నం అంతా కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఒక విజిల్ 1 లేదా 2 విజిల్ వస్తే, అంటే మాడిపోకుండా చూసుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అన్నం ఉడికిన తర్వాత వాటర్ పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి. అలా ఆఫ్ చేసి విజిల్ అంతా పోయిన తర్వాత తీసి ఒకసారి కలుపుకోవాలి. అప్పటికే సంగట్లాగా అయిపోతుంది. అంటే ఏమంటారు, రాగి పిండి వేయకుండానే సంగటి రెడీ అయిపోద్ది. అంత సాఫ్ట్ అయిపోతుంది. సంగటి ఎప్పుడైనా సాఫ్ట్గానే ఉండాలి. బియ్యంగా తింటుంటే తగలకూడదు. అలా తగులుతుంటే బాగా అనిపిస్తుంది తినడానికి. నా మెజర్మెంట్స్ మ్యాక్సిమం నేనైతే ఈ ఎల్లో కలర్ వాటర్ బాటిల్ని కిచెన్లోనే కిచెన్ కోసమే వాడతా. సో దాని క్యాప్తోనే మెజర్ చేసుకుంటా. మా ఫుడ్లో వాటర్ వేయాలన్నా, లేదా నా కర్రీలో వేయాలన్నా, ఈవెన్ పాలలో వాటర్ వేయాలన్నా కూడా నేను అదే మెజర్ చేస్తాను. సో అలా అలవాటు అయిపోయింది నాకు. అంతే, ఒక గ్లాసు కప్పు వాడొచ్చు. ఇంకా అవన్నీ ఎందుకని నేను ఆ క్యాప్తో యూజ్ చేసుకుంటాను. సో అన్నంలో మళ్ళీ వాటర్ పోసి నేనైతే కుక్కర్లో పెట్టేసాను. ఈ లోపల మటన్ కూడా చాలా విజిల్స్ వచ్చేసాయి. అంటే 5-6 విజిల్స్ వచ్చాయి. మటన్ కూడా కుక్ అయిపోయింది. నేను చిన్నప్పుడు మటన్ అస్సలు తినేదాన్ని కాదు. పెళ్ళి అయిపోయిన కొన్ని సంవత్సరాలు కూడా నేను తినలేదు. నాకు సర్జరీ అయింది. అప్పుడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ నాన్ వెజ్ ఎక్కువ తినమని చెప్పారు. అప్పుడు మటన్ కూడా తినమని చెప్పింది మా డాక్టరు. సో అప్పుడు నేను స్టార్ట్ చేసే మటన్ తినడం. సో అంతే, ఏదో మేక స్మెల్, ఏదో ఒక స్మెల్ వస్తుందని చెప్పి మటన్ అస్సలు ముట్టేదాన్ని కాదు. ఇంట్లో అందరూ మటన్ తిన్నా కూడా నా కోసం సపరేట్గా చికెన్ తెచ్చిపెట్టేవాళ్ళు. సో ఇప్పుడు అలా కాదు, ఇప్పుడైతే అన్నీ తినేస్తున్నా. యాక్చువల్గా నాన్ వెజ్ కర్రీస్ నాకు నేను సెల్ఫ్గా వండుకోవడం కంటే కూడా మా అమ్మ చేస్తే నాకు చాలా ఇష్టం. కాకపోతే మా అమ్మ కొంచెం కారం ఎక్కువ వేస్తుంది. సో వాళ్ళు ఎక్కువ కారం తింటారు. నేను ఇక్కడికి వచ్చి కారం తక్కువ వేసి ఇలా వంటలు వండి నాకు ఇదే అలవాటు. అదేంటి మీ ఇంట్లో వాళ్ళందరూ కారం ఎక్కువ తింటారు కదా, నువ్వు తినవా అంటే నేనైతే తినను. కారం ఎక్కువ ఉన్నా కూడా దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని తింటా, కానీ కారం అయితే అసలు ఎక్కువ తినను. సో అలా అలవాటు అయిపోయింది నేను కొంచెం చప్పగా తిని. ఇంకా మటన్ కుక్ అయిపోయింది. సో మటన్ కర్రీ ప్రిపరేషన్ కోసం నేను కళాయి పెట్టాను. నేను నాన్ వెజ్ కర్రీస్ కూడా మ్యాక్సిమం ఈ స్టీల్ కడాయిలోనే చేస్తాను. సో కడాయి పెట్టి కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ అయితే వేసాను. తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, మొగ్గ, లవంగాలు అవన్నీ తీసి పెట్టుకుంటున్నా వేయడానికి దాంట్లోనే. సో ఆయిల్ హీట్ అయ్యే లోపల అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నా. యాక్చువల్గా మసాలాలన్నీ ఒకే డబ్బాలో పెట్టుకోవచ్చు. నాకెందుకు ఒకదాని స్మెల్ ఒకటి మిక్స్ అయిపోతేనే సపరేట్గా పెట్టుకుంటా. మేమిద్దరమే కాబట్టి ఈ మటన్ మాకు చాలా ఎక్కువ. ఆఫ్టర్నూన్ తింటాం, ఇంకా నైట్కి కూడా కొంచెం మిగిలే ఉంటుంది. ఈ వీడియోలో జస్ట్ కుకింగ్ ప్రాసెస్ చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ ఉంటుంది. సంగటి ఎలా ప్రిపేర్ చేసినా, మటన్లో ఏం ఇంగ్రీడియంట్స్ వేసినా, ఏం మసాలా వేసినా ఇవన్నీ చూపిస్తాను. కంటిన్యూగా అయితే చూడండి. స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో నాకు మటన్ వండడం అంతగా వచ్చేది కాదు. చాలాసార్లు టేస్ట్ లేక ఫెయిల్ అయిపోయింది. సో ఇంకా పాను తెస్తుంటాడు కదా, అప్పుడప్పుడు వండి బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే బాగా చేస్తాను నేను. సో ఆయిల్ ఫ్రై అయ్యాక ఫస్ట్ మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్స్ అయితే నేను 2 తీసుకున్నాను. చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేస్తున్నా. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూనే ఉండాలా. ఈ వంట వండే లోపల మా పాప లేసి అయితే వచ్చేసింది నా దగ్గరికి డిస్టర్బ్ చేయడానికి. నేనేం చేస్తున్నానని నా కాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటారు. అసలే చలికాలం కదా, ఎక్కువసేపు అనుకుంటాం. మార్నింగ్ కూడా తొందరగా లేలేకపోతున్నాం. సో పిల్లలు కూడా అంతే, ఒకసారి స్నానం చేసి పడుకోబెడితే ఇంకా లేట్గానే లేస్తారు.